సో ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా సో చాలామంది ఇంటర్తో పాటు జేఈ ఐఐటి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఐఐటి ట్రిపుల్ ఐటీ అంటే 10th అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఐఐటి ఎన్ఐటి సో ఐజర్ బిట్స్ఫిల్ అని నైజర్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవి ఇంటర్తో పాటే మంచి కాలేజ్లో సీట్ వస్తే మంచి కాలేజెస్లో చదివిన వాళ్ళని 100% ఎలాగైనా కానీ ప్లేస్మెంట్ చేసేసుకుంటారు. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇది ఆలోచించాలి, కొంచెం సీరియస్గా తీసుకోండి. సో చాలామంది అంటూ ఉంటారు 10th ఒక్కటి మీరు కష్టపడి సరిపోద్ది, ఇంటర్ పర్వాలేదు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంటర్ ఒకటి కష్టపడి ఇంటర్లో అంటారు, అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఒకటి కష్టపడి డిగ్రీ ఒకటి కష్టపడి అంటారు. కానీ నేను ఏం చెప్తున్నానంటే నిజంగా కూడా మన లైఫ్ అనేది అలవాటు అయిపోవాలి. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీగా ఉంటుందంటే అట్లేం ఉండదు. కంపారిటివ్లీ మనకి ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా కొంత ఏదో మనం మంచి జీతం వచ్చి మంచి జాబ్ వచ్చిందంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ ఏడాది అంటే 24-25కి దాదాపు 1508 మంది అటెండ్ అయితే దాదాపు 1201 మందికి జాబ్స్ వచ్చాయి. హైయెస్ట్ 64.3 lakhs వచ్చింది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్యాకేజ్తోనే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ 1483 మెంబర్స్ ప్లేస్మెంట్ కోసం కూర్చుంటే దాదాపు 1128 మెంబర్స్కి జాబ్ వచ్చింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజీ లాస్ట్ ఇయర్ 88 lakhsగా ఉంది. సో 12 మెంబర్స్కి దాదాపు 68 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. సగటు యావరేజ్ లాస్ట్ ఇయర్ యావరేజ్ వచ్చేసి 15.6 lakhs వరకు ఉంది. అండ్ ఈ సంవత్సరం అంటే ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే సో ఎన్ఐటి వరంగల్ సో డెఫినెట్లీ మనకు ఐఐటీస్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే నాక్తో మాట్లాడి దాంతో కూడా ర్యాంక్స్ వేయించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సో కొంతమంది దీన్ని బేస్ చేసుకుని నాక్ కూడా ఇంత ర్యాంక్ వచ్చింది అంత ర్యాంక్ వచ్చింది ఐఐటి ఎన్ఐటి లాంటి కాలేజీలోనే అని చెప్పి వాళ్ళ పిఆర్ వాళ్ళ అడ్మిషన్కి వచ్చే డబ్బుల కోసమో ఏదో పనికిరాని కాలేజీల్లో పిల్లలందరినీ తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తున్నారు. దానికి మళ్ళీ కెరీర్ గైడెన్స్ పేరుతో 10,000 వసూలు చేస్తారు. ఇలాంటి